జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తమిళనాడును దేవాలయాల భూమి అని చెప్పేసి పిలుస్తారు. అంటే తమిళనాడుకు ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అనేటటువంటి పేరు అయితే ఉండాలి. తమిళనాడులోని ధర్మాదాయ శాఖ అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 38,615 దేవాలయాలు నేరుగా ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న అలాగే పెద్ద అలాగే ప్రైవేట్ దేవాలయాలన్నింటినీ కూడా కలిపితే ఈ సంఖ్య 79,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కొన్ని సర్వేలు అయితే పేర్కొంటున్నాయి. మరికొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య అనేది ఏకంగా 3 లక్షలకు పైగా ఉండొచ్చని చెప్పేసి ఒక అంచనా అన్నమాట. వీటిలో దాదాపు 33,000 దేవాలయాలు అత్యంత పురాతనమైనటి. ఎన్ని? 1-2 కాదు, 33,000 దేవాలయాలు. ఏంది అసలు? వింటా ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇవి సుమారుగా 800 సంవత్సరాల నుంచి 5,000 క్రితం నాటి అని చెప్పేసి చరిత్ర అయితే చెప్తాంది. 5,000 ఏళ్ల నాటి దేవాలయాలంటే అప్పటికి నాకు తెలిసి అయితే ఏ మతం కూడా ఈ భూమి మీద అయితే పుట్ల, ఒక్క మన సనాతన ధర్మం తప్పించి. ఇది మన చరిత్ర. ఇంత గొప్ప చరిత్రను అలాగే నాగరికతను పెట్టుకొని అన్ని మతాల్లోకి మారడానికి నిజంగా మన హిందువుల్లో కొంతమందికి సిగ్గు ఉండాల. కాదురా నాయన, మన సనాతన ధర్మం ఎంత గొప్పది. అసలు కనీసం ఆది అనేది లేదు, అంతం అనేది లేదు. అలాంటి మన సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి నిన్నగా మొన్న పుట్టినటువంటి పాషాణ మతాలకి నువ్వు పోతున్నావంటే, అదేదో పెద్ద గొప్పగా నువ్వు ఫీల్ అవుతున్నావంటే ఇంకా నిన్ను ఏ పేరుతో పెట్టి అలా కూడా నాకైతే అర్థం కావడంలే. తమిళనాడులో ప్రతి 1,00,000 జనాభాకు చిన్న పెద్ద అన్నీ కలుపుకొని దాదాపు 103 దేవాలయాలు ఉన్నాయంట. ఇది చెప్పాలంటే దేశంలోనే అత్యధికం అన్నమాట. అంటే కొంచెం అటు ఇటుగా ప్రతి 1000 మందికి ఒక దేవాలయం అనేది ఉండదన్నమాట. ఇక ఈ తమిళనాడులో మధురై నగరం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అన్నమాట. ఈ మధురై నగరం దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలలో మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, అలాగే తిరుపరంకుండ్రం మురుగన్ ఆలయం, అలాగే అళగార్ కోయిల్ ఆలయం, పళముదిర్చోలై ఆలయం, కూడల్ అళగార్ ఆలయం, వండియార్ మరియమ్మన్ తెప్పకుళం ఆలయాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఒక గొప్ప పర్వత శ్రేణి కూడా ఉండాలి. అవే యానైమలై హిల్స్ అనమాట. అంటే ఎలిఫెంట్ హిల్స్ అని చెప్పేసి అర్థం. ఈ యానైమలై హిల్స్ను మన హిందువులు పూర్తిగా చెప్పాలంటే ఒక దైవంలాగా భావిస్తారు. అంటే సపోజ్ వచ్చేసి, అంటే మీ ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాలే, ఇప్పుడు మన తిరుమల ఉన్నది, 7 కొండలు ఉన్నాయి. వాటిని మనం ఎంత పవిత్రంగా భావిస్తామో అదేవిధంగా ఈ యానైమలై హిల్స్ను మన హిందువులు పూర్తిగా ఒక దైవంలాగా భావిస్తారు. కైలాస శిఖరం తర్వాత ఆ స్థాయిలో పూజలు అందుకునేటటువంటి పర్వతం ఈ యానైమలై హిల్స్. ఈ యానైమలై హిల్స్ మీద అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ యోగా నరసింహస్వామి ఆలయం అయితే ఉండాలి. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందినటువంటి పాండ్యరాజుల కాలం నాటిదన్నమాట. ఇప్పుడుదేం కాదు. 770వ సంవత్సరంలో మధురై రాజు అయినటువంటి పరాంతక నెడుంజదయ్యన్ మంత్రి అయినటువంటి మారాన్కారి అంటే మధుర కవి ఈ గుహాలయాన్ని అయితే నిర్మించాడు. ఇదొక అద్భుతమైనటువంటి కట్టడం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నరసింహస్వామి తన శాంత రూపమైనటువంటి యోగ ముద్రలో కొలువు ఉండారనమాట. అంటే నరసింహస్వామి అంటే ఎక్కడైనా కూడా ఉగ్ర రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం తన శాంత రూపమైనటువంటి యోగ ముద్రలో కొలువై ఉన్నారు. ఈ విగ్రహం సుమారుగా 6 అడుగులు ఎత్తుంటుంది. అలాగే ఇది నేరుగా కొండరాయితోనే చెక్కబడింది అనమాట. ఈ కొండపైన అలాగే ఈ ఆలయ గోడలపైన 1వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వివిధ కాలాలకు చెందినటువంటి తమిళ బ్రాహ్మి అలాగే ఒట్టిలుత్తు శాసనాలు అయితే ఉన్నాయి. ఇవి పాండ్యరాజులు అలాగే చోళరాజుల ఆలయానికి యానమై హిల్స్ లో చేసినటువంటి నిర్మాణాల గురించి, అభివృద్ధి గురించి అలాగే సదుపాయాల కల్పన గురించి తెలియజేస్తాయన్నమాట. ఎప్పటి నుంచి 1వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు. అసలు ఊహించుకోండి ఒకసారి ఏ లెవెల్లో ఉండదో. ఇకపోతే ఈ కొండ అడుగు భాగంలో నరసింహస్వామి ఆలయంతో పాటు మురుగన్ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడినటువంటి లాడన్ గుహాలయం కూడా ఉండాలి. ఇది కూడా 8వ శతాబ్దానికి చెందింది అన్నమాట. ఈ కొండ దూరం నుంచి చూస్తే పడుకున్న ఏనుగు ఆకారంలో కనిపిస్తుందంట. అందుకే దీనికి యానైమలై అని చెప్పేసి పేరు వచ్చింది. తమిళంలో యానై అంటే ఏనుగు అని చెప్పేసి అర్థం. ఇదేదో ఇంగ్లీష్ పేరు అయితే కాదు, స్వచ్ఛమైనటువంటి తమిళ పేరు. ఈ పర్వతానికి ఈ పేరు పెట్టింది కూడా అప్పటి మన హిందూ రాజులైనటువంటి పాండ్యరాజులే. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన హిందూ యానైమలై హిల్స్ పైన ఒక చర్చి ఫాస్టర్ చూడండి, ఎవడో ఒక చర్చి ఫాస్టర్ కొంతమంది వ్యక్తులను తీసుకోబోయి అక్కడ 2 చెక్క ముక్కలు పెట్టాడు. దానికి సిలువ అని చెప్పేసి పేరు కూడా పెట్టాడు. అసలు కొంచెం అన్న ఆలోచన ఉందా?
పరమత సహనం అంటే ఇదేనా? కాదులే. కైలాస పర్వతం తర్వాత అంత విలువైనటువంటి కొండ అని చెప్పేసి దానికి పేరు ఉన్నది. హిందువులంతా కూడా దైవ స్వరూపంగా కొలుసుకుంటున్నారు. అలాంటి చోట పోయి నువ్వు సెలవు గుర్తులు పెడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ లెక్క ప్రకారం నీకు ఎంత మత పిచ్చున్నట్టు, హిందువులంటే ఎంత ద్వేషం ఉన్నట్టు, ఏం మాట్లాడాలా? ఇంకా ఒకసారి చెప్పండి. అంతేకాకుండా అక్కడ యేసుక్రీస్తు వెలిశాడని చెప్పేసి ప్రచారం చేసి కొంతమందిని తీసుకొచ్చి ప్రార్థనలు కూడా చేశాడు. అంతటితో ఊరుకోకుండా మన హిందూ పర్వతం పైన వాళ్ళంతా కూడా నానా హంగామా చేశారు. ఎంత దారుణమయ్యా! మన యానామలై పర్వతాన్ని మొత్తం కూడా అపవిత్రం చేసి పారేశారు. అంతే. ఇక మన హిందూ సంఘాలు ఒక్కసారిగా ఏం లెక్కస్తున్నాయి. హిందువులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోయినారు. మా పర్వతం పైన మీరు చెక్కముక్కలు పెట్టేది ఏందిరా అంట మనోళ్ళంతా కూడా ఆ పర్వతం మీదకు దూసుకుపోయినారు. ఇప్పటికే తిరుపరం కొండరం విషయంలో ఆగ్రహంతో ఉన్నటువంటి మన హిందూ బంధువులు ఈసారి పూర్తిగా నిగ్రహాన్ని అయితే పాటించాల. ఎట్లా పాటిస్తారు అంటే ఓపికైనా హద్దు ఉండద్దా? కాదు, దానికైనా హద్దు ఉంటుందా ఉండదా? ఇక తాడో పేడో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా బయలుదేరినారు. దెబ్బతో ఆ పాస్టరు అలాగే ఆ పాస్టర్తో పాటు వచ్చినటువంటి మిగిలిన వాళ్ళంతా కూడా ఆ పర్వతం మీద నుంచి పరారైపోయినారు. ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రంగంలోకి అయితే దిగింది. ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర అని, త్వరలో జరగనున్నటువంటి తమిళనాడు ఎన్నికల సందర్భంగా కేవలం ఓట్ల కోసం, అర్థమవుతుందా? కేవలం ఓట్ల కోసం ఇదంతా కూడా డిఎంకే ఆడిస్తున్న నాటకం అని చెప్పేసి బీజేపీ నాయకులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో దీనిపైన ఫిర్యాదు చేసి కేసు కూడా పెట్టారు. ఈ యానామలై హిల్స్ గురించి ప్రభుత్వం పట్టించుకోకపోయినా మేము పట్టించుకుంటామని, పర్వతం పవిత్రతను కాపాడుతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రమాణం చేశారు. ఇక ఈ విషయంలో మన మోడీ ప్రభుత్వం కలెక్ట్ చేసుకునింది. ఈ యానామలై హిల్స్ ను పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందకి తీసుకొని వస్తా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. వాస్తవానికి ఈ పర్వతంలోని కొన్ని భాగాలే ఇంతకుముందు ఆర్కియాలజీ వాళ్ళ చేతుల్లో అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పర్వతం మొత్తాన్ని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకే స్వాధీనం చేస్తా మన మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. తద్వారా ఏంటంటే ఆలయ పవిత్రతను కాపాడడానికి మన మోడీ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు చేపట్టడం విశేషం అన్నమాట. అది విషయం అయితే. మిత్రులారా, చూశారు కదా మన పవిత్ర పర్వతాల మీద జరుగుతున్నటువంటి ఈ కుట్ర వెనుక అసలు నిజాలు ఏంటయ్యా అంటే ఇవే. మన చరిత్రను, మన ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ప్రతి భారతీయుడికి తెలిసే విధంగా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాయితీ గల వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.